గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా గీతా జయంతి స్పెషల్గా శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పేర్ల యొక్క రహస్యం మనం అందరం కూడా శ్రవణం చేసుకుంటున్నాం. అర్జునుడు ఎన్నో ఎన్నో విధాలుగా భగవంతుడిని సంబోధించాడనమాట. భూతేశు భూత భావన యోగేశ్వర దేవదేవ జగత్పతి, సో అనేక పురుషోత్తమ ఎన్నో ఎన్నో విధాలుగా సంబోధించాడు. మరి ఈ పేర్ల యొక్క రహస్యం ఏంటి? ఏ సిచ్యువేషన్లో దేనికి అర్థానికి ఈ పేర్లన్నీ చెప్పడం జరుగుతుంది, దేన్ని ఇండికేట్ చేస్తుంది ఈ పేరు అనే దాని మీద మనం గత కొన్ని రోజుల నుండి శ్రవణం చేస్తున్నాము. సో ఈరోజు కూడా మనం ఆ భగవంతుడి యొక్క పేర్లు యొక్క శ్రవణం చేద్దాం. సో మీరు కానీ నేను కానీ ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఏది ఆచరించాలన్నా దానికి ముందు ప్రమాణం మనం ఎంచుకోవాలి. ఇప్పుడు గీతా భాగవతం మనం అందరం శ్రవణం చదువుతున్నాం. ఏదైనా ప్రమాణం ఉండాలి మనకి. ఆ ప్రమాణం లేకుండా మనం ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా ఆచరించకూడదు, శాస్త్రం చెప్తుంది అన్నమాట. సో శాస్త్రము 10 ప్రమాణాలు ఇచ్చేవి. ఆ 10 ప్రమాణాల్లో కూడా 3 ముఖ్యమైన ప్రమాణాలు మీరు అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవచ్చు. మీ జీవితంలో ఎంతో పురోగతి వస్తుంది అన్నమాట. ఎప్పుడు కొద్దిగా కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ప్రమాణాలు 10 చెప్పడం జరిగేవి. 10లో కూడా 3 ముఖ్యమైన ప్రమాణాలు. ఆ 3 ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. మనం జ్ఞానం సంపాదించుకుంటున్నాము, కానీ అది ప్రమాణం అయి ఉండాలి. ప్రమాణం నిరూపించాలి. లేకపోతే అది ప్రమాణం లేదనుకోండి, ఆ జ్ఞానం శూన్యము. అది ఎలా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు కూడా శ్రద్ధగా వినండి. కావాలంటే మీరు అందరూ నోట్ చేసుకోండి. మీరు కూడా 10 మందికి పంచండి. 3 ప్రమాణాలు: ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణము ఇంద్రియాల ద్వారా గుర్తించడం, కంటి ద్వారా గుర్తించడము, నాసిక ద్వారా గుర్తించడం, చెవుల ద్వారా గుర్తించడం, నోటి ద్వారా గుర్తించడం. ఇది ప్రత్యక్ష ప్రమాణం అంటారు అన్నమాట. సో మన ఇంద్రియాలు అనేది ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ఇంద్రియాల ద్వారా మనం ప్రమాణం తీసుకోలేము. ఎందుకంటే ఇంద్రియాలు కంప్లీట్ కాదు, కంప్లీట్ నాలెడ్జ్తో ఉండేది కాదు. మీకు ఉదాహరణ, మీకు ఏదైనా చెప్పానంటే మీకు ఉదాహరణ చెప్తేనే దానికి అర్థమవుతుంది. ఇంద్రియాలు ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది ప్రభు, దానికి ఏమైనా అర్థం ఉందా? మీకు ఉదాహరణ చెప్తాను. ఒక దబ్బ పండు తీసుకోండి. దబ్బకాయ తీసుకొని అది మీరు తినండి. ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది, రైట్? అదే దబ్బకాయ మీద కొద్దిగా సాల్ట్ వేసుకొని నాలుకతో నాకండి, చప్పరించండి, తియ్యగా ఉంటుంది. దబ్బకాయ ఒకటే, రెండు రకాల రుచులు వస్తున్నాయి దాంట్లోని. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారు? ఎలాంటి సైంటిస్ట్ ప్రయత్నాలు ఇంట్లో చేయాలి మనము, అప్పుడే మనకి ప్రమాణం దొరుకుతుంది. నేను చేసి చూశాను, శాస్త్రం చెప్పింది కాదు, నేను చేశాను, ఈ విధంగా ఆచరించాను. మనకి ఏమర్థమైంది దీంట్లో? ప్రత్యక్ష ప్రమాణము ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ఇంద్రియాల ద్వారా ఇన్కంప్లీట్ నాలెడ్జ్ అన్నమాట. ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొందలేము మనము. ఇంద్రియాల ద్వారా జ్ఞానము పొందలేము. అందుకని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, శాస్త్రం చెప్తుంది. ప్రత్యక్ష ప్రమాణం కూడా పనికిరాదు, అది ఫెయిల్యూడే. ఇక అనుమాన ప్రమాణం, ఇది సైన్స్ ద్వారా నిరూపణ జరిగిందనమాట. అనుమాన ప్రమాణం అంటే ఎలా ఉంటుందంటే, అనుమానంతో ప్రమాణం స్వీకరించడము. సైంటిస్టులు ఏమంటారు? సూర్యగ్రహణం కన్నా భూమి గ్రహణం అనేది చిన్నది, భూమి అనేది చిన్నది, సూర్యగ్రహణం ప్లానెట్ అనేది పెద్దది అని. ఎంత పెద్దదో తెలీదు, ఇది అనుమానంతో చెప్తారు. వాళ్ళేమి కొలతతో చెప్పట్లేదు కదా, ఇన్ని రెట్లు ఎక్కువ, ఇంత వయసాలి అంటే అనుమానంతో చెప్తారనమాట. అంతేగాని ఇది కూడా ప్రమాణం రైట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కొలవడానికి వెళ్ళలే. అక్కడ సైంటిస్టులు కానీ ఎవరైనా పెద్ద వాళ్ళు
శాస్త్రవేత్తలు వెళ్ళలే. దీన్ని అనుమాన ప్రమాణం అంటామన్నమాట. ఇక మనం రోడ్ల మీద వెళ్ళినప్పుడు దూరంగా చూస్తాము, అక్కడ వాటర్ నిండిపోయినట్టు ఉంటుంది, వాటర్ అలా వచ్చినట్టు ఉంటుంది రోడ్ల మీద, బైపాస్ రోడ్ల మీద. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. ఇది అనుమాన ప్రమాణం. కానీ చూడడానికి మాత్రం కంటిని మోసం చేస్తావి, దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణము ఫెయిల్యూడే, అనుమాన ప్రమాణం కూడా ఫెయిల్యూడే. ఇన్కంప్లీట్ నాలెడ్జ్ అన్నమాట ఇవన్నీను. ఈ శబ్ద ప్రమాణం అనేది వినడం అన్నమాట. ఈ శబ్ద ప్రమాణము దేని ద్వారా వస్తుంది? వినడము. ఇది రైట్ అయింది. శబ్ద ప్రమాణము రైట్గా మనం తీసుకోవచ్చు. ఇదే నిజమైన ప్రమాణము. మీకు ఇది కూడా ఉదాహరణ ఇస్తాను. ఇది ఎలాగ మనం స్వీకరించాలి శబ్ద ప్రమాణం. మీరు అంటున్నారు దీన్ని ఎలా రైట్గా తీసుకోవాలి. మీకు ఉదాహరణ, ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ ఏమో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక మీరు వెళ్ళాలి, చూడాలి. అప్పుడు మీరేం చేస్తారు? వెళ్ళలేరు. వెళ్ళలేని వ్యక్తులు అప్పటికప్పుడు వెళ్ళలేం కాబట్టి వెంటనే ఏం చేస్తారు చెప్పండి? రేడియో ఆన్ చేస్తారు. అవునా ప్రభు? అవును ప్రభు. రేడియోలో ఏమొస్తుంది? శబ్ద ప్రమాణం, శబ్దం వస్తుంది. ఇండియా విన్ అయ్యింది ఈరోజు, ఇండియా ఇన్ని ఓవర్లతో, ఇన్ని వికెట్లతో, ఇన్ని బాల్లో, ఈ విధంగా ఇండియా ఆస్ట్రేలియా పైన విజయం పొందింది, భారతదేశం ఈరోజు విజయం పొందింది. రేడియో ఆన్ చేస్తారు. ఓకే, రేడియో కూడా లేదు, స్థామత లేదు. తర్వాత రోజు ఏం చేస్తారు? న్యూస్ పేపర్ల ద్వారా హెడ్లైన్స్ చదువుతారనమాట. భారత్ ఆస్ట్రేలియా పైన ఘన విజయం సాధించిందని. ఇప్పుడు ఇది నమ్మాల్సిందే, దీనికి ఇంకా వేరే మార్గం లేదు. శబ్ద ప్రమాణం నమ్మాల్సిందే. అవునా? నమ్ముతారు లేదా? నమ్ముతాం ప్రభుజీ, నమ్ముతాం. ఇది శబ్ద ప్రమాణం, నమ్మాల్సిందే. లేదు నమ్మనంటే ఇంక లేదు, ఆప్షన్ లేదు. ఈ శబ్ద ప్రమాణము కంప్లీట్ నాలెడ్జ్. నేను ఇప్పుడు వరకు చెప్పింది భౌతికము. ఇక ఆధ్యాత్మికము శబ్ద ప్రమాణము ఎలా నమ్మాలి? ఆధ్యాత్మిక శబ్ద ప్రమాణం ఎవరు రచించారు? ఈ భౌతిక ప్రపంచంలో న్యూస్ పేపర్లు వగేరా వగేరా వాళ్ళు వీళ్ళు రచించారు, రాశారు, పేపర్ ప్రింట్ చేశారు, తెల్లవారులే చూశారు, ఆ ఇండియా ఘన విజయం సాధించింది. ఇది మెటీరియల్ సంబంధించింది. ఇక ఆధ్యాత్మికానికి వస్తే అది ఎవరు? మీరు రచించారా? నేను రచించానా? లేదంటే అన్య ఎవరైనా రచించారా? దీనికి ప్రమాణం కావాలి. ఎవరి ద్వారా వచ్చింది ఈ శబ్ద ప్రమాణం? ఋషుల నుండి వచ్చింది. దీనికి ప్రమాణము 4 ప్రమాణాలు ఇస్తున్నారు చూడండి. ఇలాంటిది మీరు వినే ఉండలేదు, తాజాగా మీకోసమే తీసుకొచ్చా. ఇది 4 ప్రమాణాలు ఋషిమునులు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు. మీకు శ్లోకంతో సహా మీకు చెప్తున్నాను అన్నమాట. వేద శ్రీకృష్ణ వాక్యాని వ్యాససూత్రాని చైవై సమాధి భాష వ్యాసస్య సమాధి భాష వ్యాసస్య ప్రమాణం తచ్యుతాష్టమం. ఇక్కడ ఏం చెప్తున్నారు? 4 ప్రమాణాలైంది. అదే శబ్ద ప్రమాణము, పరమ శ్రేష్టమైన ప్రమాణము, ఆచరించదగ్గటి ప్రమాణము. భగవంతుడు చెప్తున్నాడు, ఋషులు చెప్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిది వేదము శబ్ద ప్రమాణము. వేదం యొక్క పరిపక్వత ఫలమే శ్రీమద్ భాగవతము. ఇది శబ్ద ప్రమాణము. భాగవతము శబ్ద ప్రమాణం, దాన్ని స్వీకరించవలసిందే. ఎందుకంటే వేదం యొక్క ద్వారా వచ్చిందనమాట. వేదం నుండి వచ్చింది ఇది శబ్ద ప్రమాణం. వేదం యొక్క పరిపక్వత, వేద వృక్షానికి పరిపక్వతమైన ఫలము శ్రీమద్ భాగవతం. అందుకైనా చైతన్య మహాప్రభు చెప్తారనమాట, శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం. భాగవతానికి మించిన ప్రమాణం లేదు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలోని. మీకు ప్రమాణము భాగవతమే, దీనికి మించింది ఏది లేదు. అందుకని ఇక్కడ చూడండి 4 చెప్తున్నారు భగవంతుడు. వేదము ప్రమాణము. తర్వాత శ్రీకృష్ణ వాక్యాన్ని.
శ్రీకృష్ణ వచనం. మరి శ్రీకృష్ణ వచనం అంటే దేన్ని మనం పోల్చుకోవచ్చు? భగవద్గీత. భగవద్గీత. శ్రీకృష్ణ వచనం అంటే ఏ స్వయం పద్మనాభస్య, పద్మనాభుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖారవిందం ద్వారా వెలువడిందే భగవద్గీత. అందుకని దాన్ని ఏమంటున్నారు? శ్రీకృష్ణ వాక్యాయని భగవద్గీత. ఇది ప్రమాణము. తర్వాత వ్యాస సూత్రాన్ని చేవని వేదాంత సూత్రాలు లేదా బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ రచించింది వ్యాసముని. వ్యాసముని రచించారు ఈ వేదాంత సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు, 108 ఉపనిషత్తులు ఇవన్నీ రచించింది వ్యాస సూత్రాన్ని చేవహి. వ్యాసుడు రచించింది ప్రమాణమై ఉండాలి. ఇంకా ఎవరు రచించింది అది పురాణం కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఒక బుక్కు. వ్యాసముని రచించింది గ్రంథము, అన్య ఎవరైనా రచించింది అది ఒక బుక్కు, ఒక నోట్ బుక్ లాంటిది, ఒక టెక్స్ట్ బుక్ లాంటిది, అంతే. సో వ్యాసముని ఆధారంగా తీసుకొని దాన్ని రిపీటెడ్ మళ్ళా తిరగేయడము అది ప్రమాణమే. వ్యాసముని ఏదైతే రచించారో దాన్ని విడిచి మన సొంత నిర్ణయాలతో ఏదైనా రచించడము అప్రమాణం, అది ప్రమాణం కాదు. గుడ్డిగా ఏది పడితే అది నమ్మకూడదు. శాస్త్రం చాలా చక్కగా అందరికీ హెచ్చరిస్తుంది, చాలా జాగ్రత్తగా. విద్య అయినా, యోగ విద్య అయినా సరే, భగవద్గీత విద్య అయినా, ఏ విద్య అయినా సరే, భక్తి యోగమైనా ఏదైనా సరే చాలా చక్కగా ఇవన్నీ ఆచరణలో ఉండాలి. ప్రమాణం ఏంటి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకరికి మోటివేషన్ చేయడానికి మనకి ఒక స్టాండర్డ్ దొరుకుతుంది, మనం చెప్పగలం ఇవన్నీను. సమాజంలో 10 మంది 100 మంది ఎదురవుతూ ఉంటారు, వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు రకరకాలుగా. వాళ్ళకి మనం కరెక్ట్గా చెప్పాలి మనము, లేదంటే నమ్మరు. 100 మంది యొక్క మైండ్ సెట్, ఒక్కొక్కరు మైండ్ సెట్, ఒక్కొక్కరు మనోభావన వేరే వేరేలా ఉంటుందన్నమాట. వ్యాస సూత్రాన్ని చేవహి వేదాంత సూత్రాలు లేదా బ్రహ్మ సూత్రాలు వ్యాసముని ద్వారా రచించింది, అది ప్రమాణం. తర్వాత సమాధి భాష వ్యాసస్య, సమాధిలో రచించిన అది ప్రమాణం. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యాసముని సమాధిలో రచించింది ఏది చెప్పండి? శ్రీమద్ భాగవతము. సమాధి యొక్క భాష అది. సమాధి భాష వ్యాసస్య. చూడండి చక్కగా చెప్తున్నారు, సమాధిలో రచించింది శ్రీమద్ భాగవతం, అది ప్రమాణము. తర్వాత ప్రమాణం చతుష్టయ, ఈ నాలుగే ప్రమాణము. ప్రమాణం చతుష్టయ, చతుష్టయ అంటే 4, ఈ 4 ప్రమాణము. ఈ 4 అంటే ప్రమాణం అనుకూలంగా ఉంటుందో అదే ప్రమాణం, మిగిలినవి అప్రమాణము. ప్రమాణం కాదు, దాన్ని మనం తిరస్కరించాలి, దాన్ని మనం వాడుకలో పెట్టుకోకూడదు. స్వయంగా ఋషిమునులు చెప్తున్నారు, వ్యాసముని. తర్వాత స్వయంగా ఇది భగవంతుడు చెప్పిన వాక్యం ఇది. సో ఈ విధంగా మనము చాలా చాలా జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఏది పడితే అది ప్రమాణం కాదు. నేను చెప్పానంటే ప్రమాణం ఉండాలి, మీరు మాట్లాడాలంటే ప్రమాణం. ప్రతి ఒక్క మాట ప్రమాణం అయి ఉండాలి, ప్రతి ఒక్క శ్లోకం ప్రమాణం అయి ఉండాలి, దాని భాష్యము, దాని అనువాదము, దాని తాత్పర్యము ప్రమాణమై ఉండాలి. ఏదో రాసేసాము చెప్పేసాము అంటే దేనికి సంబంధించింది? 100 కొలది ప్రశ్నలు సమాజంలో వస్తాయి. నేను మన బుక్ లాంచ్ చేశానంటే భాగవతం ఆచ్యం గోకర్ణ దివ్య ఉపదేశము ప్రమాణం నన్ను 100 మంది ప్రశ్నిస్తారు. ప్రమాణము పద్మ పురాణము ఉత్తరాఖండం కొన్ని శ్లోకాలు తీసి కోట్ చేసి పెట్టాను. భగవద్గీత ప్రమాణము, భాగవత ప్రమాణము అంటే నా సొంత నిర్ణయంతో రాశాను, ప్రమాణం లేదు, అది స్వీకరించరు. సో ఏదైనా సరే ప్రమాణమై ఉండాలి. ఓకే, ఇది ప్రమాణం. ఇక భగవద్గీతలో ఈరోజు ఒక పేరు మనం చెప్పుకుంటాము. 10.15 చదవండి ఎవరైనా. భగవద్గీత 10.15. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే.
ఇక భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి భూత భావన అని చెప్తున్నాడు అనమాట. ఉందా భూత భావన? ఆ, భూత భావన నేను చెప్పుకున్నాం భూతేసు, ఈరోజు భూత భావన. భూతేసు అంటే సర్వులకు ప్రభు, అందరికీ ప్రభు భూతేసు. ఇక భూత భావన, భూత భావన అంటే సర్వ జీవులను పోషించేవాడా శ్రీకృష్ణ భగవానుడు. ఎవరు? భూత భావనుడు. భూత అంటే జీవులు, భావన అంటే వాళ్ళని నడిపించేవాడు, పోషించేవాడు. జీవులు హృదయంలో పరమాత్మ ఉండి నడిపించేవాడు భూత భావన అంటారు. ఎవరు నడిపిస్తున్నారు మన అందరినీ? మీరు కానీ, నాన్న కానీ, నన్ను కానీ, ఈ యావత్ సమాజంలో ఎన్నైతే జీవులు, అనంతకోటి జీవులు ఉన్నావో అవన్నిటిని కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి లోపల నడిపిస్తున్నాడు. అందుకనే భూత భావన. ఇక మన భాగవతంలో దీనికి వెళ్దాము. భాగవత క్రమంలోకి వస్తే శ్రీమద్ భాగవతం, ధ్రువుడి యొక్క చరిత్ర. ధ్రువ మహారాజ్ తండ్రి ఎవరు? ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడి యొక్క భార్య ఎవరు? సునీతి, సురీచి. సో సునీతికి పుట్టిన పిల్లవాడు ధ్రువుడు, సురీచికి పుట్టిన పిల్లవాడు ఉత్తముడు. ఇద్దరు పిల్లలు ఆడుతూ తండ్రి యొక్క ఒడిలో ధ్రువుడు కూర్చుండిపోయాడు అనమాట, ఉత్తానపాదుడు. అప్పుడు సవితి తల్లి ఏం చేసింది? ఈ ధ్రువుడిని తీసుకొని నేలకేసి ఈసరేసింది అనమాట. అరే నీకు ఎంత ధైర్యమో, రాజుగారి ఒడిలో కూర్చుంటావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? నువ్వు రాజుకు తండ్రి అయ్యావు కానీ నాకు కొడుకు కాదు. నువ్వు రాజుకు కుమారుడివే కానీ నాకు కుమారుడు కాదు. నువ్వు రాజుగారి ఒడిలో కూర్చోవాలన్నా, రాజ్య పదవి పొందాలన్నా వెళ్ళి అరణ్యానికి పో, ఘోరమైన తపస్సు చెయ్యు, భగవంతుడు మెచ్చి వరం ఇస్తే భగవంతుడిని అడుగు, నేను తర్వాత జనంలో సురుచి గర్భంలో నేను పుత్రుడు పుట్టి ఆమెకు కుమారుడిగా రావాలనేసి. చూడండి ఎంత అహంకారి స్త్రీ. భగవంతుడు ప్రసన్నమయ్యి వరం అడిగితే ఇలాంటి వరమా ఎవరైనా కోరుకుంటారు? ఎంత అహంకారం ఉందో సవితి తల్లి. ధ్రువుడు ఏడ్చుకొని తల్లి దగ్గరికి వెళ్ళాడనమాట. తల్లి ఓదార్చింది, అయినా నీ పట్ల నా పట్ల ఏదైతే ఈరోజు దుఃఖం ఉందో ఆ దుఃఖము ఎవరో ఇచ్చింది కాదు, అది మన కర్మానుసారంగా వచ్చింది. మొన్న ఎప్పుడు కర్మ చేసాం పూర్వము, ఆ కర్మ యొక్క విపరీత ఫలితమే మనకు దుఃఖం వచ్చింది. చింత చేయమాకు నాయనా అనేసి ధ్రువుడు అడిగాడు అనమాట. అమ్మ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? నానా నేను విన్నాను భగవంతుడు అడవిలో ఉంటాననేసి, నేను విన్నాననేసి. సో ఈ విధంగా వినిన వెంటనే ధ్రువుడు తల్లికి చెప్పకుండా బయలుదేరిపోతాడనమాట. ఘోర అరణ్యానికి ప్రవేశిస్తాడు. అరణ్యానికి ప్రవేశించిన తర్వాత తపస్సు చేస్తాడు 6 నెలలు. ఎండిన ఆకులు, కందమూలలు తిని, నెలకొకసారి నీళ్లు తాగి, అదే విధంగా భయంకరమైన ఉగ్ర తపస్సు చేస్తాడు. ఓం నమో భగవతి వాసుదేవ 12 అక్షర మంత్రం జపం చేస్తాడు. భగవంతుడు ప్రసన్నమవుతాడు. భగవంతుడు గరుడ ధ్వజుడైన విష్ణువు కరుక్ మంత్రుని మీద నుండి వచ్చి ధ్రువుడి దగ్గరికి వస్తాడనమాట. ధ్రువుడు ధ్యానం భంగమైన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే కంటి ఎదురుగా ఏ స్వరూపానికి అయితే ధ్యానం చేస్తున్నానో ఆ స్వరూపమే ఈరోజు నా ఎదురుగా నిలబడి ఉన్నాడు అని అనుకుంటాడు అనమాట. ధ్రువుడు ఎంతో చెప్పాలని ఉంది ధ్రువుడికి లోపల నుంచి, కానీ నోరు పెగలడం లేదు. ఎందుకు? ఎప్పుడు స్కూల్ కాలేజీకి వెళ్ళలేదు. ధ్రువుడు చిన్న పిల్లాడు, 4-5 సంవత్సరాలు. స్కూల్ గురుకులానికి వెళ్ళలేదు కదా, విద్యా బోధన చేయలేదు. వేద వాగ్న్యాయము నోటి నుంచి రావాలనుంది, రాలేకపోతుంది. వెంటనే భగవంతుడు గమనించి, అంతర్యామి కదా, భగవంతుడు గమనించి తన పాంచజన్యం అనే శంఖము ఆయన కపాలం మీద టచ్ చేయగానే వేదమయమైన శంఖాన్ని టచ్ చేయగానే వెంటనే ధ్రువుడి యొక్క శరీరం నుండి ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ వచ్చిందనమాట. ఒక ఆధ్యాత్మిక శక్తి నరాల్లో ప్రవేశించింది. లోపల ఉన్న జ్ఞానం అనేది వికసించి మొట్టమొదటి స్తుతి చేస్తున్నాడు అనమాట. ఈ స్తుతి ఈ శ్లోకంకి కనెక్ట్ అయ్యి ఉంది. దేని మీద చెప్పుకున్నాము? అర్జునుడు ఏమని పేరు పెట్టాడు? భూత భావన. ఈ భూత భావన
ఇక్కడ ధ్రువ మహారాజు నిరూపించాడు అనమాట. మీరు కూడా ఓపెన్ చేసుకోండి శ్రీమద్ భాగవతం 4:9-6 ధ్రువ స్తుతి. ధ్రువుడు పలికాడు అనమాట. యోంతా ప్రవేశ్య మమ చమిమాం ప్రసూప్త సంజీవయస్య కిల శక్తిధరా స్వదామ్నా అన్యస్తహస్తచరణ శ్రవణాతిఘాదిన్ ప్రాణానమో భగవతే పురుషాయ తుభ్యం. ఏం చెప్తున్నారు ఇక్కడ? యోంత ప్రవిశ్య, ధ్రువుడు చెప్తున్నాడు అనమాట. యోంత అంత ప్రవిశ్య, అంత ప్రవిశ్య ఏ హరే, ఏ హరే మీరు ఆంతరంగంలో ప్రవేశించారు, ఆంతరంగంలో ఉన్నారు. తర్వాత ప్రత్యక్షంగా మీరు వచ్చి నా ఆంతరంగంలో ప్రవేశించారు. యోంత ప్రవిశ్య మమ వాచ, నా యొక్క వాచ, నా యొక్క వాణి ఇమం ప్రస్తుతం. యోంత ప్రవిశ్య మమ వాచమిమం ప్రసుప్తం. నా వాణి ప్రసుప్తం అయిపోయింది, మోగబోయింది. నా వాణిలో ఎటువంటి తేజస్సు లేదు, నా వాణి మోగబోయింది. ఇలాంటి మోగబోయిన వాణిని మీరేం చేశారు? సంజీవయస్య కిల శక్తిధర స్వదాంన, సంజీవునితో మేలుకొల్పారు. లేకపోతే నాకేంటి అంత సమర్థత, నాకు అలాంటి అంత శక్తి లేదు, అంత సమర్థత లేదు. మిమ్మల్ని స్తుతి చేయడానికి, మిమ్మల్ని గుణగణాలు కీర్తించడానికి, మీ గుణగణాలు కీర్తించడానికి, మీకు స్తుతి చేయడానికి, మీకోసం కీర్తించడానికి నాకు అంత శక్తి సమర్థత లేదు. నాది మోగపోయిన వాణి. ఇలాంటి మోగపోయిన వాణిని సంజీవయస్య కిల శక్తి, సంజీవునితో శక్తి పోసి పునః జాగృతం చేశారు. నా వాణి, మోగపోయిన వాణికి ఒక శక్తినిచ్చారు. అద్భుతం. ధ్రువస్తుతి. అన్యస్తహస్త శరణ శ్రవణాతి ఖాది. ఇతర అవయవాలు అన్నీ కూడా ఏమున్నవి ఇందులోని? ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, నాసిక, చెవులు, ఇవన్నిటికీ శక్తినిచ్చేది ఎవరు? భగవంతుడు ఇస్తున్నాడు. ఈ ఇంద్రియాలకు అన్నిటికీ శక్తిని భగవంతుడు ఇస్తున్నాడు. ఈరోజు మీరు కానీ నేను కానీ నడుస్తున్నామంటే ఈ కాళ్ళల్లో శక్తి భగవంతుడు ఇచ్చాడు, ఈ బుద్ధికి శక్తి భగవంతుడు ఇచ్చాడు, ఈ కంటికి శక్తి భగవంతుడు ఇచ్చాడు, చెవులకు శక్తి భగవంతుడు ఇచ్చాడు, వాణికి శక్తి భగవంతుడు ఇచ్చాడు, నాసిక శక్తి భగవంతుడు ఇచ్చాడు, కంఠానికి శక్తి భగవంతుడు ఇచ్చాడు. అన్యస్త హస్త శరణ శ్రవణాతి ఘాది. ఈ శ్రవణానికి, కర్ణాలకి, చర్మానికి అన్నిటికీ శక్తినిచ్చేవు. ఏ విధంగా? సంజీవయస్స, సంజీవని అనే శక్తితోని మోగపోయిన ప్రతి ఒక్క అంగాన్ని మీరు మేలుకొలిపారు, జీవం పోసారు. అలాంటి ప్రాణానమో, అలాంటి ప్రాణం పోసిన నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ ప్రాణం పోసిన, ఏ భూత భావన సకల జీవి హృదయంలో ఉండి మీరు సకల జీవులకి పోషిస్తున్నారు, ప్రాణం ఇచ్చి పోషిస్తున్నారు. భూత భావన మీరు సకల జీవులకి పోషిస్తున్నారు, శక్తినిచ్చి పోషిస్తున్నారు. అలాంటి ప్రాణానమో భగవతే పురుషాయ తుభ్యం. అలాంటి ప్రాణం పోసి మగ చైతన్యం ఇచ్చి నడిపిస్తున్న భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇది ధ్రువస్తుతి. అందుకని ఇక్కడ భూత భావన అన్నాడు అనమాట అర్జునుడు. చూడండి, అర్జునుడు ఏ యొక్క ఉద్దేశం మీద అన్నాడో అంత తెలుసు ఆయనకి. సో మనము కూడా అర్జునుడిలాగా అవ్వాలంటే మొట్టమొదటిలోనే వ్యాసముని చెప్తున్నాడు అనమాట. అర్జునుడిలాగా అవ్వాలి, అర్జునుడిలాగా గీతా భాగవతం అర్థం
కావాలి అంటే మనమందరం కూడా అనగులుగా ఉండాలి, అంటే పాపరహితులంగా ఉండాలి. అప్పుడే విశుద్ధమైన శుద్ధమైన ఈ గీత భాగవత శాస్త్రము మన హృదయాలకి ఎక్కిద్ది. మనం ధరించుకోగలం దీన్ని హృదయంలోని. లేకపోతే మనం ధరించాలన్నా అది నిలబడదు, మన హృదయంలోని జారిపోయిద్ది. మన హృదయం నుండి పాపం అంటే మనం దించుకోవాలన్నా అది ఉండదు, నిలబడదు, వెళ్ళిపోయిద్ది. సో ముందు మనము అనగులుగా ఉండాలి, అంటే పాపరహితులుగా ఉండాలి. అలాంటి వాళ్ళకే శ్రీకృష్ణుడి గీత భాగవత జ్ఞానము బోధిస్తాడు. బోధించిన తర్వాత మనకి అర్థమవుతుంది. ఈరోజు మనం ఎంతో వింటున్నాము గురు మహారాజుల ద్వారా, వైష్ణవ భక్తులు, సీనియర్ భక్తుల ద్వారా, మహానుభావుల ద్వారా. మనకు అర్థం కావట్లేదంటే మన హృదయంలో ఇంకా పాపం ఉంది, పాప వాసన ఉంది, పేరుకుపోయింది, టన్నులు సూక్ష్మ రూపంగా పాపం ఉంది. అందుకనే మనకు అర్థం కావట్లేదు. సో చెత్త అంతా క్లీన్ అయ్యే వరకు మనకి ఏ గీతా శాస్త్రం, భాగవత శాస్త్రం కానీ, ఈ శ్లోకాల్లో ఉన్న మర్మ రహస్యం కానీ ఏవి అర్థం కాదు. మరి అర్జునుడు ఈరోజు పాపరహితుడు అయ్యాడు కాబట్టే భగవంతుడి యొక్క పేర్ల యొక్క రహస్యం తెలుసుకొని అనేక పేర్ల యొక్క సంబోధన చేస్తున్నాడు. భూతేశు, భూత భావన, యోగేశ్వర, దేవదేవ, జగత్పతే, పురుషోత్తమ, ఇన్నెన్ని పేర్లు. ఇక్కడ ధ్రువ మహారాజు ఈ విధంగా స్తుతి చేసి చెప్తున్నాడు అన్నమాట. ప్రాణం పోసింది, ప్రాణం పోసి నడిపిస్తుంది మీరు. అలాంటి ప్రాణం పోసిన భగవతే భూత భావనకి నేను ప్రణామాలు చేస్తున్నాను అనేసి ధ్రువుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ 12వ పేరు యొక్క భూత భావన ఈరోజు కంప్లీట్ అయింది. ఇక మనం రేపు ఇంకొక పేరు పెట్టి సంబోధన, దాని యొక్క రహస్యం ఏంటో అనేది తెలుసుకుందాం. ఆ పేరు ఏం పేరంటే భగవాన్. భగవద్గీతలో 10.14లో భగవాన్ అని సంబోధిస్తాడు శ్రీకృష్ణుడికి. దీన్ని ఎందుకు సంబోధించాడు, దీన్ని భాగవతంతో ఏ విధంగా పోల్చుకోవాలి అనేది, భగవాన్ అంటే ఏంటి, మరి భగవంతుడు ఏంటి, భాగవతంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో అంతవరకు సెలవు. హరే కృష్ణ. ఎవరికి ఏమైనా సందేహం